హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రాజ్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అది వాళ్ళ మమ్మీ డాడీది యానివర్సరీ అని వస్తుంది. అప్పుడు రాజ్ అంటాడు, ఈ రిమైండర్ నేను పెట్టలేదు కదా అనేసి అంటాడు. అప్పుడు కావ్య అంటుంది, నేనే పెట్టేశాను అనేసి. వావ్, నాకు ఒక ఐడియా వచ్చింది అనేసి రాజ్ కావ్య ఇద్దరు అంటారు. రాజ్ అంటాడు, రేపు యానివర్సరీ సెలబ్రేషన్స్ మనం చేద్దాం. అలా ఇటు కావ్య అటు అమ్మ నాన్న ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటాడు రాజ్. మాయ వల్ల అత్తమ్మ మామయ్య డిస్టర్బ్ అయ్యారు. అలాగే అనామిక వల్ల కవి గారు డిస్టర్బ్ అయ్యారు. ఈ మ్యారేజ్ డే జరిపించి వాళ్ళిద్దరిని కొంచెం హ్యాపీగా ఉంచుదామండి అనేసి అంటుంది. ఇద్దరు అలా డిసైడ్ అయిపోకుందాం అని అంటాడు రాజ్. అంతకు మించి ఏం చేసేది ఉంది అని అంటుంది కావ్య. కనకం ఇంట్లో చాలా డల్గా కూర్చొని ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ అక్కడ బాధపడుతూ కూర్చుంటుంది. వాళ్ళ భర్త వచ్చి, ఏంది కనకం ఈ టైం దాకా ఇలా కూర్చున్నాం, నిద్ర రావట్లేదా అని అంటాడు. ఇలా వస్తుందండి, మన అప్పు లైఫ్ ఇలా అయిపోయింది, ఇంకా ఇలా నిద్ర పడుతుంది నాకు. దాని లైఫ్ ఇప్పటికైనా ఏదో ఒక దారి అయ్యేలా చేయాలి. రేపే అయ్యగారికి చెప్పండి, ఏదో ఒక మంచి సంబంధం తీసుకురమ్మని చెప్పండి అని కృష్ణమూర్తికి చెప్తుంది కనకం. సరే అని, నువ్వు పడుకో ప్రశాంతంగా అనేసి ఇద్దరు డిసైడ్ అవుతారు. అప్పుకు మ్యారేజ్ చేయాలని ఇద్దరు డిసైడ్ అవుతారు. రాజ్ కావ్య ఇద్దరు సుభాష్ దగ్గరికి వచ్చి హ్యాపీ యానివర్సరీ చెప్తారు. అప్పుడు సుభాష్ అంటాడు, నాకు అసలు గుర్తే లేదురా అనేసి. ఏంటి డాడీ ఇలా చేస్తున్నావు, గుర్తు పెట్టుకోవా, ఇప్పుడు మమ్మీకి విషెస్ చెప్పవా, ఇలానే వెళ్ళి చెప్తావా, ఆగండి నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అనేసి కావ్య కూడా సారీని తీసుకొచ్చి వాళ్ళ మామయ్యకి ఇస్తుంది. అత్తమ్మకి ఇచ్చి విషెస్ చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్తుంది కావ్య. మామూలుగా రాజ్ కావ్య ఇద్దరు బయట నిల్చొని పొట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజు వాళ్ళ నానమ్మ వచ్చి, ఇలానే తన్నుకునేది ఉందా, లేకపోతే నాకు మనమన్ని ఇచ్చేది ఏమైనా ఉందా అని అంటుంది. అప్పుడు కావ్య అంటుంది, నన్ను అడుగుతున్నారేంటి అమ్మమ్మ గారు, మీ మనవన్నే అడగండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజు అంటాడు, చూసావా నానమ్మ ఎంత పొగరుగా సమాధానం ఇచ్చిందో అని అంటాడు. పొగరుగా ఏముందిరా, ఆడపిల్ల అలానే మాట్లాడుతుంది, నువ్వే అర్థం చేసుకోవాలి, ఇప్పటికైనా నీ మనసులోని ఫీలింగ్స్ చెప్పేయాలి. మీ తాతయ్య ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేవాడు, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటుంది. అప్పుడు అవునా, తాతయ్య అలా ఉండేవాడా అని అంటే, అవునరా, నేనే అలిగితే కూడా తను వచ్చి బ్రతిమలాడేవాడు, ఎంత తిట్టినా కూడా పడేవాడు, అలా చెయ్యాలి, నువ్వు ఉన్నావు ఎందుకు అని అంటుంది. ఆడపిల్ల కొంచెం సిగ్గు ఎక్కువగా ఉంటుంది, నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యాలిరా అని అంటుంది. అప్పుడు రాజు అంటాడు, సరే నానమ్మ, ఈరోజు నైట్కి నేను ఎలాగైనా నా మనసులోని మాట తనకి చెప్పేస్తాను అని అంటాడు రాజ్. అపర్ణ స్నానం చేసి బయటికి వస్తుంది. అప్పుడు సుభాష్ ఇలా అంటాడు, నా మీద నీకు చాలా కోపంగా ఉండొచ్చు, నేనంటే నీకు అసహ్యంగా కూడా ఉండొచ్చు, కాకపోతే భర్తగా నేను చేసేది చెయ్యాలి కదా. ఈరోజు మన పెళ్లి రోజు, నువ్వు నా భార్యగా అన్నీ కరెక్ట్గానే చేసావు, నువ్వు నా భార్యగా లభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నువ్వు నా మీద కోపంగా ఉన్నందుకు నేను నీకు బహుమతి ఇవ్వకుండా ఉండలేను కదా, నా బాధ్యత నేను నెరవేర్చాలి కదా, నువ్వు కోపడుతున్నావని నేను బహుమతి తేకుండా ఉండలేను కదా అనేసి సారీ తన చేతిలో పెడతాడు. అప్పుడు అపర్ణ సారీని తీసుకుంటుంది. సుభాష్ బయటికి వచ్చి రాజ్ని గట్టిగా హగ్ చేసుకొని, థ్యాంక్స్ రా, నాకు ఈ బహుమతి తీసుకొచ్చి నువ్వు చాలా హెల్ప్ చేశావు అని అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సంబంధాలు వెతికే పూజారి ఒక అబ్బాయిని తీసుకొని కనకం కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ పూజారి అంటారు, మీరే కదా ఒక సంబంధం చూడండి అని పొద్దున కాల్ చేశారు కదా, అందుకే ఈ అబ్బాయిని తీసుకొని వచ్చాను అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నేనే అబ్బాయిని అని అంటే, అప్పుడు కనకం కోపడుతుంది, నేను ఒక మంచి సంబంధం తీసుకొని రమ్మన్నాను, ఇలా చెత్త సంబంధం కాదు అని అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, నాకేం తక్కువ, చాలా సంపాదిస్తున్నాను, చాలా ఉన్నోన్ని, నాకేం తక్కువ ఉందని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు కనకం అంటుంది, ఏంటి నీకేం తక్కువనా, ఇప్పటికీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నీ భార్య నువ్వే చంపేశావు, ఇంకా నువ్వేం తక్కువ అని మాట్లాడుతున్నావా, నువ్వు మనిషివా అనుకుంటూ కోపడుతుంది. అప్పుడు అతను అంటాడు, మీ అప్పు గురించి బయట ఎందరూ ఎలా అనుకుంటున్నారో మీకు తెలుసా, బయట ఎలా టాక్ నడుస్తుందో తెలుసా, ఇప్పటికే హోటల్లో దొరికిన అమ్మాయిని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు, ఇంకా మీ అమ్మాయికి నేను దొరకడమే ఎక్కువ అంటే ఇంకెవరు వస్తారు, ఎవరు చేసుకుంటారో నేను కూడా చూస్తా కదా, అన్నీ తెలిసినా నేను వచ్చాను, నాకన్నా గొప్పవాడు ఇంకెవరు వస్తారు, అయినా బయట టాక్ ఉంది కదా, మీరు డబ్బున్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తారనేసి
అనేసి. మీరేంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు. అప్పుడు కనకం కోప్పడుతుంది. ఎవర్రా నీకు చెప్పింది, ఎవర్రా ఆ మాట అంది అని అంటుంది. అలా కోప్పడి అతను అనే మాటలకి కనకం కోపం వచ్చి తనని చెంప మీద ఒకటి కొడుతుంది. తను ఇంకా అప్పుని అలానే అంటుంటే అతన్ని బయటికి లాక్కొచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళురా అని కోప్పడుతుంది. అప్పుడు తను ఇప్పుడు మీరు కొట్టారని, చెంప మీద కొట్టారని నేనేం బాధపడట్లేదు, ఇప్పటికైనా మీ మనసు మార్చుకుంటే నాకు కాల్ చేయండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న పూజారి చెప్తాడు, నేను మీకు ఎన్నో రోజులుగా తెలిసిన పూజారిని, అన్నీ తెలిసి కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. ఇలా ఇన్ని తెలిసిన ఏ అబ్బాయి చేసుకున్నా కూడా తనని అనుమానించడానికి గ్యారెంటీ ఏముందమ్మా. ఇలా అనుమానించినందుకు ఆ అబ్బాయినే ఇచ్చి చేయండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అతన్నే ఇచ్చి చేయండి, వేరే ఎవరికి ఇచ్చి చేసినా కూడా తను ఏదో ఒక రోజు అవమానిస్తాడు అని చెప్తాడు. అప్పుడు కనకమంటుంది, మీరు పెళ్ళిళ్ళు చూసే పూజారి మాత్రమే, ఇలా సలహాలు ఇచ్చేటందుకు ముందుకు రాకండి అని చెప్తుంది. కవి చాలా బాధపడుతూ బయట కూర్చొని ఉంటాడు. అక్కడికి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వస్తారు. వచ్చి నువ్వు ఏంట్రా ఇలా ఉంటున్నావు, నువ్వు ఇలా డల్గా ఉంటే మాకు బుక్క కూడా దిగట్లేదురా, నువ్వు ఇప్పటికైనా కొంచెం ఆ పాత కవిలాగా మారురా, నైట్ నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించురా, ఇప్పటికైనా నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు, నీకేం చేయాలనిపిస్తే అది చెయ్యి, ఆఫీస్కి వెళ్ళకు, నీకేం నచ్చితే అది చేయరా, మమ్మల్ని మాత్రం హ్యాపీగా ఉంచురా, నేను ఇంతకు మించి నేనేం చెప్పలేను, నువ్వు పాత కవిలా మారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళ అమ్మ నాన్న. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో అందరూ యానివర్సరీ సెలబ్రేషన్స్లో కూర్చుంటారు. కవి గారు యాంకరింగ్ చేస్తారు వాళ్ళందరి మధ్యలో. అప్పుడు కవి చెప్తాడు అపర్ణకి, నానమ్మ ఒక విషయం నీ చెవిలో చెప్తుంది, అది నువ్వు సైగ చేసి పెద్ద నాన్నకి చెప్పాలి, తను అదేంటో చెప్పాలి అనేసి చెప్తాడు కవి. అప్పుడు అపర్ణకి వాళ్ళ అత్తయ్య చెవిలో ఒక విషయం చెప్తుంది, అది అపర్ణ సైగ చేస్తుంది. అప్పుడు సుభాష్ చెప్తాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అనేసి. అప్పుడు సుభాష్ వాళ్ళ అమ్మ కరెక్ట్గా చెప్పాడు అనేసి సంబరపడుతుంది. అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.